ఎవడైనా కావాలి ఇంత పెద్ద అపకారం చేసినా నిద్దట్లో కూడా దాన్ని అనుకుంటాం. అదే రామతత్వం. ఇప్పుడు దానికి బయట ఆపోజిట్గా ఉంటాం. అయ్యా ఆయన ఏం చేశారు అన్నారు, ఏ సిద్ధి కోసమైతే ఈయన తపన పడుతున్నారో ఆ సిద్ధిని ఇవ్వమని సరస్వతీదేవిని ఆదేశించాడు ఈ మాఘపంచమి రోజే. ఆవిడ వాళ్ళ అబ్బాయికి చెప్పింది, ఒరే నారిగా నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడరా అని. ఆయన బయలుదేరాడు. ఎవరు మహానుభావుడు, నారదుడు ఖండగిరి నారద. చక్రవారు ఎంత అదృష్టం, అనుగ్రహం కలుగుతుంది. ప్రాపర్ ఛానల్ ఆయనే. ఏదో తీసుకొచ్చాట. ఏమిటి స్వామి ఇది అని అడిగారట. ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారట. శ్రీరామ సన్నిధి నుంచి వస్తున్నారని చెప్పారట. వచ్చిన ఆయన, మీ ఇంటి పేరండి అన్నారట. మమ్మల్ని చతుర్వేదుల వారు అంటారు అన్నారట. మరి తమరి నామధేయము, నన్ను నారయ్య శాస్త్రి అని పిలుస్తారు. మా అమ్మ అంతో ఇంతో వీణ ముక్కలు వాయిస్తూ ఉంటుంది. పెద్దలు చెప్పగా విన్నాను. నారద ప్రణీతం స్వరార్ణం అనేటువంటి గ్రంథాన్ని ఆయన నీకేదన్నా పనికొస్తుందేమో చూడు అని చెప్పి రామాదేశంతో స్వరార్ణవాన్ని అయ్యగారి చేతిలో పెట్టారు. షడ్జగ్రామ విచారితం. ఆయన ఇచ్చిన వారిని చూడటం మానేసి ఈ పుస్తకం తిప్పేస్తున్నారు. స్వామి 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 ఇది ఎలా, ఇది ఎలా అంటే ఇంకొంచెం లోపలికి వెళ్ళిన ఆయన కనపడుతుంది, ఇంకొంచెం అదిగో ఆ తార్కిక చూడు, ఆ ఉత్తరమాలిక చూడు అని చెప్తూ ఉంటే ఏ సిద్ధి అయితే మీరు కోరుకుంటున్నారో ఆ సిద్ధంతా రామచంద్రమూర్తి కరుణాకిరణ ప్రసారంలాగా ఆయన వదిలిన బాణం ఎలా లక్ష్యం మీద కెడుతుందో అలా ఆయన హృదయం చేరిపోతూ ఉన్నాయి. ఆ నారదాది మహర్షులు రామానుగ్రహం పొందారు. నాకంత భాగ్యం ఉందా అంటే నువ్వు కూడా ఆ కోవకే చెందినవాడు కాబట్టే రాముడు అనుగ్రహించాడు అని ఆయన వెళ్ళిపోతున్నారటండి. ఆయన పుస్తకంలోంచి తలెత్తేటప్పటికల్లా నారద మహర్షుల వారి దివ్య దర్శనం అయింది చాగయ్య గారికి. ఆయన ఎలా వెళ్ళిపోతున్నారు అన్నారు. నారద ముని వెడలిన ఇంత మహదృష్టాన్ని తనకి ప్రసాదించిన రామచంద్రమూర్తికి తాను ఏమి ఇవ్వగలడండి? ఆయనకి ఏం లేదిస్తాడు? ఆయన దగ్గర ఇచ్చుకునే ఒక సంపద ఉంది. బాలకాండ యావత్తు కృతి రచన చేసి రాముడికి సమర్పణ చేశారు అయ్యగారు. తపస్వాధ్యాయతో ప్రారంభం అవుతుంది బాలకాండ. అయ్యగారు కూడా శ్రీరామ జయ రామ ఎందుకు కనపడలేదు అన్నారు. రామచంద్రమూర్తి పురుషోత్తముడు, సీతమ్మ వారు చిచ్చక్తి స్వరూపుని. ఈ చిచ్చక్తిని పురుషోత్తముల్లో సంలీనం చేయడానికి ఆయన మహానుభావుడైనటువంటి యోగ స్వరూపుడు కాబట్టి వచ్చాడయ్యా, కలిపేశాడు, వెళ్ళిపోయినాడు. ఇంక అవసరం ఏమిటి? పూర్ణ షోడశ వర్షోమే 16 సంవత్సరాల 8 నెలల సమయంలో వచ్చారట. అంటే 17 పూర్తవడానికి ఊనా అంటే పావు తక్కువ అని చెప్పారు. ఇంకా 4 నెలలు తక్కువ ఉన్నది. ఈ దశరథుడు ఊరుకోవచ్చుగా, ముసల్తనంలో 3వ హస్తం చాదస్తం. ఆయన వస్తే ఆయన అడుగుతాడుగా, వీళ్ళు ఎందుకు బయట ఉండటం, ఏది కావాలన్నా ఇస్తానన్నట. విశ్వామిత్రుడు